అమ్మవాడుకోమ్మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ హంగర్ రిలీఫ్ కరీంనగర్ చైర్పర్సన్ చింతల కిషన్ గారి ఆధ్వర్యంలో దాదాపు మీరు చూస్తున్న ఈ నలుగురితో పాటుగా ఇంతవరకు 100 వరకు వీరు ఆపరేషన్ను ఉచితంగా చేయించినట్లు తెలియజేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఈ ఆపరేషన్లు చేయించే విధానాన్ని ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? ఎన్ని ఆపరేషన్లు చేసిండ్రు ఇంతవరకు? ఎవరి సహకారంతో చేస్తున్నారు సార్? ఈ రోజు వరకు 23-24 సంవత్సరం వరకు 100కు పైగా ఉచితంగా రేపుర్తి ఐ హాస్పిటల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ వేణుమూర్తి గారు, మరియు సురేష్ గారు, రంగారెడ్డి గారి సహకారంతో ఇక్కడ 100కి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఎందుకంటే వీరికి పెట్టుబడులు లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నాకు తెలియజేయాలని వీళ్ళందరినీ తీసుకొచ్చి టెస్టులు పరీక్షలు చేయించి వీరి వెంబడి నుండి వీరితో పాటుగా ఉండి పరీక్షలు చేయించి మమ్మల్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి చేయించడం జరిగింది. ఇంకా కూడా సామాజిక పరంగా మీరు అనేక సేవలు అందిస్తున్నారని చెప్పి తెలిసింది, మేము కూడా చూసినాము. ఇంకా ఏ సేవలను మీరు చేస్తున్నారో తెలియజేస్తారా సార్? ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవగా, ఎందుకంటే ఒక వీరికి సేవ చేసినట్టయితే దేవునికి సేవ చేసినట్టుగానే అందుబాటులో లేని సందర్భంగా వీరికి మనం తోడుగా ఒక బిడ్డగా ఉండుకుంటూ సేవ చేయడం జరుగుతుంది. అన్నదానం దీంతో పాటుగా లయన్స్ ఇంటర్నేషనల్ 320G ఆధ్వర్యంలో ఈ రోజు వరకు 302వ రోజు అన్నప్రసాదము మరియు అల్పాహార కార్యక్రమం గవర్నమెంట్ మాతా శిశు హాస్పిటల్ నందు వితరణ కార్యక్రమం మా గౌరవ సభ్యుల లయన్ గౌరవ సభ్యుల సహకారంతో చేయడం జరుగుతుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బొమ్మకాయలు. ఆపరేషన్ ఇవ్వాలని అయిందమ్మా? మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు? మీరు ఎక్కడికి వచ్చారమ్మా? మీరంతా బొమ్మకాయలు. ఫ్రీగా అయిందమ్మా ఆపరేషన్? పైసలు ఏమైనా తీసుకున్నారా? పైసలు తీసుకున్నారా? ఉచితంగా చేయించిండ్రా? ఎవరు చేయించారు? చింతల కిషన్ సార్ చేయించండి. మాకు రేపుర్తి ఐ హాస్పిటల్ చైర్మన్ కొండ వేణుమూర్తి గారు మరియు వైస్ చైర్మన్ చిగుర సురేష్ గారు మరియు ట్రస్ట్ మెంబర్ కోల అన్నారెడ్డి గారు, వారితో పాటుగా సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ మరియు అందులో చింతల ప్రభాకర్ టెక్నీషియన్, హాస్పిటల్ టెక్నీషియన్ కూడా వారు. ఎందుకంటే ఎవరికి బొమ్మకాల నుంచి రాగానే వాళ్ళకి తెలపగానే నేను ముందుంటా అని చెప్పేసి వారికి తోడుగా వారికి ఒక తొడుగులా ఉండి అందరికీ సేవ చేస్తున్నాడు. వారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ప్రత్యేకించి వాళ్ళు సహకారం అందిస్తూ ఉంటారు.